జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నాకు తెలిసినంత వరకు ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ప్రపంచ పనితీరు ఇదే విధంగా కొనసాగుతూ ఉండేటట్లయితే జీవితానికి భద్రత ఉండదు. జీవితంలో అసంతృప్తి, అశాంతి తారాస్థాయికి చేరతాయి. సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అంతరంగం కలుషితం అవుతుంది. శరీరం రుగ్మతల పాలవుతుంది. బలవంతంగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే దాని నుంచి బయటపడటం ఎట్లా? అసలు ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు అంటే ఇప్పటికి 8000 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. అందులో ఉత్తమ శ్రేణికి చెందినటువంటి కొందరు బ్రహ్మచర్యాన్ని, గృహస్థ జీవితాన్ని, వానప్రస్థాన్ని కూడా దాటిన తర్వాత సన్యాసి దశలో కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా పవిత్రమైనటువంటి శబ్దాలతోటి భగవంతుడి యొక్క ఉనికిని ప్రపంచానికి బహిర్గతం గావించడం జరిగింది. దాన్ని ఆధ్యాత్మికత అన్నారు. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి కదా. ఆనాడు జనాభా తక్కువగా ఉంది, ఈనాడు జనాభా ఎక్కువగా ఉంది. ఆనాడు ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి, ఇవాళ ప్రకృతి వనరుల కోసం విపరీతమైన పరుగు పందెం కొనసాగుతుంది. ఆనాడు పరిసరాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, ఇవాళ ప్రపంచం అంతా అశాంతిగా ఉంది. ఆనాడు నాగరికత లేదు, ఇవాళ సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరింది. మరి ఆనాడు బహిర్గతమైంది ఆధ్యాత్మికత. ఆనాడు ఆధ్యాత్మికతను కొంతమంది అందుకున్నారు, కానీ ఈనాడు సాధ్యం కాదు కదా. ఆధ్యాత్మికత కోసం పరుగులు పెడుతున్నారు, కానీ సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికత ఎలా అనుభవంలోకి వస్తుంది? ఇవాళ ప్రతి అంశం కూడా డబ్బుతో ముడిపడింది. ఆర్థిక వనరులు సమకూర్చుకోకపోతే అడుగు కూడా ముందుకు పడే అవకాశమే లేదు. హింసలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, కాలుష్యం, ప్రకృతి వైపరీత్యాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మికతను గురించి బోధించడం చాలా సులభంగా, నా అనుభవంలోకి పొందడం సాధ్యం కావటం లేదు కదా, కాదు కదా. అందుకే ప్రవేశించే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు, పరిణతి చెందే వాళ్ళు అసలు కనపడటం లేదు. నేను విమర్శించటం కాదు, పరిణతి చెందకుండా ఆ మార్గంలో కొనసాగుతూ ఉంటే అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది కదా. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించకుండా సంతృప్తిగా సంసారం చేసుకుంటూ కుటుంబాన్ని బాధ్యతగా తీర్చిదిద్దగలిగితే ఇక ప్రత్యేకంగా ఆధ్యాత్మికత యొక్క అవసరం ఉండదు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, సంస్థలలో ఇరుక్కుపోతున్నారు, దాని గురించి తెలుసుకుంటున్నారు. అది ఆకర్షణీయంగా ఉంది. ముక్తి అంటున్నారు, మోక్షం అంటున్నారు, జీవిత పరమార్థం అంటున్నారు, జీవిత సంకల్పం అంటున్నారు, జీవితం సార్థకం కావటం అంటున్నారు, జీవితం సద్వినియోగపడటం అంటున్నారు. ఈ భాష అంతా చాలా ఆకర్షణీయంగా ఉంది. పైగా స్వామీజీల యొక్క, బాబాల యొక్క, గురూజీల యొక్క జీవిత చరిత్రలు చదువుతున్నారు. వాళ్ళు ప్రదర్శించినటువంటి మహిమల గురించి, చమత్కారాల గురించి, సిద్ధులను గురించి తెలుసుకుంటున్నారు. నాకు కూడా అటువంటి జీవితం కావాలని చెప్పి అందరూ కూడా పరుగు పందెం కొనసాగిస్తున్నారు. ఇది తప్పని నేను అన్న. ఎవరైనా సరే ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు కదా, కానీ ఎదగటానికి అనుకూలమైన వాతావరణం లేదు కదా. అనుకూలమైన వాతావరణం లేనప్పుడు ఆ మార్గంలోకి ప్రవేశించి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం పొడిదిలో పోసిన పన్నీరే కదా. ఎప్పుడైతే కఠోర సాధన ఉంటుందో మనసు కాఠిన్యం అవుతుంది కదా. అంతరంగంలో అసంతృప్తి ఉండి, అశాంతి ఉండి, సమస్యలుండి, శారీరక రుగ్మతలుండి, మానసిక ఒత్తిడి ఉండి, స్ట్రెస్ ఉండి,
మెడిటేషన్ కూర్చుంటే ఏమవుద్ది? అది ఇంకా పెరుగుతుంది కదా. శరీరం మనసు రెండు సహకరించవు కదా. సహకరించకుండా కఠోర సాధన చేస్తుంటే శరీరం ఇంకా బలహీనపడుతుంది కదా. కాబట్టి మనం ఆలోచించవలసినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మానవుడు శరవేగంగా ముందుకెళ్తున్నాడు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరింది. ప్రపంచం అంతా కూడా స్పీడ్గా కొనసాగుతుంది. ప్రతి సెకండ్ని ప్రతి నిమిషాన్ని కూడా డబ్బులుగా మార్చుకునేటటువంటి అంశంలో మనుషులంతా నిమగ్నం అయిపోయారు. జీవితానికి ఏది అవసరమో దాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నారు. జీవితం ఎలా ఉంది? అవసరమైంది అందటం లేదు, ప్రమాదకరమైంది అందుతుంది. మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, పరిణతి చెందలేక విలవిల్లాడిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నీటి నుండి బయటపడ్డ చేపల మాదిరిగా ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది, కానీ అసంతృప్తి తగ్గటం లేదే, అశాంతి తగ్గటం లేదే, మారణహోమాలు తగ్గటం లేదే, క్రైమ్ రేటు తగ్గటం లేదే. జీవితం అంతా కూడా మానసిక ఒత్తిడితో కొనసాగాయి. అదేవిధంగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు వస్తున్నాయి కదా. దురదృష్టం ఏంటంటే ఐసీయూలో చనిపోతున్నారు. తండ్రి బ్రతుకున్నాడు, కొడుకు చనిపోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? దానికి మూల కారణం ఒకే ఒక మాట చెప్తాను: కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించాడు, భావించాడు. సుఖపట్టమే జీవిత లక్ష్యంగా పరుగు పందెం తీస్తున్నాడు. సుఖంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయాడు. ఆనందాన్ని గురించి కనీస నిర్వచనం కూడా తెలుసుకోవటం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాడు. అప్పటికే పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయి. అంతిమంగా తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడు. మానవుడు చేస్తున్నా చేయబోతున్న అతిపెద్ద తప్పు ఏంటంటే సుఖానికి ఆనందానికి మధ్య తేడా తెలియకపోవటం, ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో ఎత్తుకోవటం, బాహ్యముఖ ప్రయాణంలో ఉండటం. ఆనందం ఎక్కడుందో తెలుసుకోలేక దానికోసం పరుగులు తీయటం. కొంతమంది ఆశ్రమాల్లో ఆనందం ఉంది అనుకుంటారు, కొంతమంది ఆకాశంలో ఆనందం ఉంది అనుకుంటున్నారు, కొంతమంది అంతరిక్షంలో ఆనందం ఉంది అనుకుంటున్నారు. కానీ అది అంతరంగంలోనే ఉందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. బయట భగవంతుని చూస్తూ ఉంటే అంతరంగంలో భగవంతుని ఎలా గుర్తించగలుగుతావు? కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి మార్గం ఏమిటి? దీని గురించి మనం ఆలోచించాలి. ప్రపంచమంతా సాంకేతిక పరిజ్ఞానంలో ఉంది కాబట్టి, సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతుంది కాబట్టి, మనం ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా అందిస్తే ఎలా ఉంటుంది? సాంకేతికత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలుగుతుంది కదా. ఇవాళ ఎక్కువ సమయాన్ని కేటాయించలేము, కఠోరంగా సాధన చేయలేము. చేయాలన్నా శరీరం మనసు సహకరించే అవకాశమే లేదు. మరి ఏం చేయాలి మనం? ఆధ్యాత్మికతను సాంకేతిక పరంగా మలుచుకొని తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వచ్చే విధంగా సూక్ష్మమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చేటట్లయితే మనం ఆధ్యాత్మికంగా ఎదగొచ్చు కదా. కొంచెం ఆలోచించండి. అది ఎలా? నేను చెప్తాను. మానవ జీవితం కర్మలతో మొదలవుతుంది, సంస్కారాలతో మొదలవుతుంది, గుణాలతో మొదలవుతుంది.
సంస్కారాలతో జీవితం కొనసాగుతున్నప్పుడు మనం జీవితాన్ని గురించి సాంకేతిక పరంగా విశ్లేషించుకోగలిగితే సంస్కారాల మోతాదు తగ్గితే ఎలా ఉంటుంది, సంస్కారాల మోతాదు పెరిగితే ఎలా ఉంటుంది, చెడు సంస్కారాలు ఉంటే జీవితం ఎలా ఉంటుంది, ఉత్తమ సంస్కారాలు ఉంటే జీవితం ఎలా ఉంటుందో మనం జాగ్రత్తగా గ్రహించగలగాలి. చెడు సంస్కారాలతో జీవితం ప్రారంభమైంది. ఆ చెడు సంస్కారాలు పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? శరీరం రుగ్మతల పాలవుతుంది కదా. చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా వైఫల్యం చెందుతుంది కదా. అంతరంగం కలుషితం అవుతుంది కదా. శరీరం బలహీన పడుతుంది కదా. దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి కదా. జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కదా. కాబట్టి టెక్నికల్గా ఆలోచించాలి, సైంటిఫిక్గా ఆలోచించాలి. అసలు జీవితం ఎలా మొదలవుతుంది? సంస్కారాలతో మొదలవుతుంది. ఆ సంస్కారాలను కరిగించుకోవటం ఎట్లా? కరిగించుకుంటే మనోభారం తగ్గుతుంది, పెంచుకుంటే మనోభారం పెరుగుతుంది. మనం మనోభారాన్ని తగ్గించుకోవాలి, పెంచుకోకూడదు. అది ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి విశ్లేషించుకుందాం. ఒకే ఒక ప్రశ్నకి సమాధానం పొందండి. నేను ఎవరు? నేను ఎక్కడ నుండి వచ్చాను? నేను అంటే భగవంతుడు. నువ్వెవరివి? సాక్షాత్తు భగవంతుడివి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భగవంతుడి నుండి వచ్చావు. మరలా ఎక్కడికి వెళతావు? భగవంతుడిలోనికే ఐక్యం చెందుతావు. భగవంతుడిలోనికి ఐక్యం చెందాలంటే మార్గం ఏంటి? అంతరంగం శుద్ధి కావాలి, అంతరంగం ఖాళీ కావాలి, సంస్కార శుద్ధి జరగాలి, చిత్తం సమూలంగా ఖాళీ కావాలి. చిత్తంలో చెడు సంస్కారాలు అనేటటువంటి ఇనుప సంఖ్యలు ఉన్నాయనుకోండి, మనిషి భౌతిక ప్రపంచంతో విడడానికి సంబంధం ఏర్పరచుకుంటాడు. ఉత్తమ సంస్కారాలు అనబడేటటువంటి బంధాలు ఉన్నాయనుకోండి, మనిషి భౌతిక ప్రపంచాన్ని జయించగలుగుతాడు. ప్రపంచానికి లోబడి జీవించటమా, ప్రపంచంతో ఘర్షణ పట్టమా, ప్రపంచాన్ని జయించటమా, అసలు ప్రపంచాన్ని వదిలేయటమా? ప్రపంచాన్ని వదిలేసావనుకోండి, నువ్వు సంపూర్ణ స్వేచ్ఛను పొందినట్లే కదా. దానికి మనం ఏం చేయాలి? ముందు కలుపు మొక్కలు తీసేయండి, తర్వాత పంటను కోసేయండి. క్షేత్రం సమూలంగా ఖాళీ అవుతుంది. క్షేత్రం సమూలంగా ఖాళీ అయిందనుకోండి, అదే ఆత్మస్థితి. దీనికి మార్గం ఏమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే. జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవటం కోసం జ్ఞానం అవసరమే కానీ ఆత్మస్థితికి చేరటానికి, ఆత్మానుభూతిని పొందటానికి జ్ఞానం అవరోధం మరియు ప్రమాదం. భూమండలం మొత్తంలో సమస్త జీవరాశిలోకి వెళ్ళ ఒక్క మానవుడు మాత్రమే అతి భయంకరమైనటువంటి సమస్యలతోటి, ఎవరు నివారించలేనటువంటి దీర్ఘకాలిక రుగ్మతలతో సతమతం అవటానికి మూల కారణం ఏంటి? జ్ఞానమే, సంస్కారాలే, కర్మలే, గుణాలే, సమాచారమే, అంతరంగంలో ఉన్నటువంటి కలుషితమే. టెక్నికల్గా ఆలోచించండి. ఏ జ్ఞానం అయితే మనిషిని పతనం చేస్తుందో అటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానం ద్వారా కరిగించగలిగితే
ఏ జ్ఞానం అయితే మనిషిని పతనం చేస్తుందో అటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానం ద్వారా కరిగించగలిగితే అంతరంగం ఖాళీ అవుతుంది కదా. అంతరంగం ఖాళీ అయిందనుకోండి, ఆత్మస్థితే కదా. ఆత్మస్థితిలో జీవిస్తున్నాం అనుకోండి, ఆనందం పొంగుతుంది కదా. ఆనందం పొంగుతుంది అనుకోండి, అసంతృప్తికి, అశాంతికి, మానసిక ఒత్తిడికి, స్ట్రెస్కి, సమస్యలకు, రుగ్మతలకు అవకాశమే లేదు కదా. ఇవాళ ప్రాణాయామ, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజులు, ఆహార నియమాలు అన్నీ పాటిస్తున్నారు. అవన్నీ తప్పు మాత్రం కాదు. కానీ సాంకేతికత ఉండాలి, టెక్నాలజీ ఉండాలి. మనిషి టెక్నికల్గా శరవేగంగా దూసుకొని పోతున్నాడు కాబట్టి టెక్నాలజీలో ముందుకు పోయేటటువంటి వ్యక్తిని మనం ఆరోగ్యవంతుడిగా తయారు చేయాలంటే టెక్నాలజీలో ఉన్నటువంటి ప్రమాదాన్ని తెలియజేయాలి. ఆధ్యాత్మిక సాంకేతికతను అతనికి అందించగలగాలి. స్పిరిచువల్ టెక్నాలజీ అంటారు. టెక్నాలజీ ఉందనుకోండి, తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలుగుతుంది కదా. మనిషి ఎద్దుల బండి మీద పోతున్నాడు అనుకోండి, చాలా టైం పడుతుంది. అదే హెలికాప్టర్లో పోతే తొందరగా వెళ్ళగలుగుతాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలిచి అందించాలి. ఏ జ్ఞానం అయితే మనిషిని పతనం చేసిందో ఆ జ్ఞానాన్ని కరిగించేటటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని మానవులకు అందించగలగాలి. ఎప్పుడు అందించగలగాలి? విద్యార్థి దశ నుండి అందించగలగాలి. ఒక్కసారిగా మనిషిలో సంస్కారాలు బలీయమయ్యాయంటే వాటిని తొలగించడం చాలా కష్టం. అందుకని మనం ఏం చేయాలి? సంస్కారాల్ని బలోపేతం చేయకుండా చిన్న వయసులోనే, బాల్యంలోనే వాటి యొక్క మూలాలను తీసివేయగలగాలి. వాటి మూలాలను మనం తీసివేయగలగాలి. ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే అన్ని మార్గాల ద్వారా మనిషి ఇంకా బలహీనపడుతున్నాడు కాబట్టి ఆఖరి దశగా ప్రపంచం మొత్తం ఆధ్యాత్మిక మార్గం వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికత అనేది అశాస్త్రీయంగా ఉండి సాంకేతిక పరంగా లేకపోతే ప్రపంచం స్వీకరించదు. మానవుడి యొక్క ఆలోచన మారుతుంది, మేధస్సు మారుతుంది. మారుతున్నటువంటి మేధస్సుకు అనుగుణంగా మనం అందించేటటువంటి విధానం కూడా మారాలి కదా. అది నా యొక్క ఆలోచన విధానం. అందించే విధానం లేటెస్ట్గా ఉంటే అందుకునేటటువంటి వాడు తప్పనిసరిగా తృప్తి పడతారు, మార్గాన్ని తప్పనిసరిగా అనుసరిస్తారు. ఎప్పుడైతే పాతకాలపు విధానాల నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగిస్తామో ప్రపంచం స్వీకరించదు. మన దగ్గర ప్రొడక్ట్ క్వాలిటీగా ఉంటే మార్కెటింగ్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రొడక్ట్ సరిగా లేకపోతే, ఓల్డ్ ప్రోడక్ట్ అయితే, ఎక్స్పైరీ డేట్లో ఉన్నటువంటి మందులు అయితే ఆ మందులు పనిచేయవు కదా. ఆలోచించండి. అందుకే నేను అనుసరించేటటువంటి విధానం రాబోయే 10 సంవత్సరాల తర్వాత దీనికి ఇంకా ఆదరణ పెరుగుతుంది. ఇవాళ మనుషులు ప్రిపేర్ కావట్లేదు. ఎందుకంటే మూఢనమ్మకాల్లో ఉన్నారు, చాదస్తంలో ఉన్నారు, సెంటిమెంట్స్లో ఉన్నారు, బంధాల్లో ఉన్నారు, మోహంలో ఉన్నారు, కేంద్రీకరణంలో ఉన్నారు. ఎప్పుడైతే ఇటువంటి బలహీనత లోపల ఉంటాయో మన వేదాంతాన్ని బలవంతంగా లోపల ప్రవేశపెట్టినది ప్రవేశించదు. అదే మనం గనక టెక్నికల్గా ఉండి ఆరోహణ క్రమం కాకుండా అవరోహణ క్రమానికి వెళ్ళగలిగితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వస్తుంది. ఆరోహణ క్రమం అంటే కింద నుంచి పైకి వెళ్ళటం. కింద నుంచి నీళ్లు పైకి పంపించాలనుకోండి, మోటార్ పెట్టాలి. పైనుంచి నీళ్లు కిందకి రావాలంటే మోటార్తో పని లేదుగా. కాబట్టి నేను భగవంతుడను అనేటటువంటి బీజాన్ని వేసి ఆ బీజాన్ని గనక ఫలంగా మార్చేటట్లయితే జన్మ ధన్యమవుతుంది. భవిష్యత్తులో అటువంటి విధానాన్ని నేను అందించబోతున్నాను. నేను పరిణతి చెందుతూ నా అనుభవసారాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉంటే అందరూ తప్పనిసరిగా స్వీకరిస్తారు. నేను పరిణతి చెందకుండా అందించినా స్వీకరించరు.
నేను పరిణతి చెందిన అది సాంకేతిక పరంగా లేకపోతే కూడా స్వీకరించరు. శాస్త్రీయత ఉండాలి, సాంకేతికత ఉండాలి. కాబట్టి ఆ విధంగా నేను ముందుకెళ్తాను. సమాజానికి నా వంతు విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలు అందిస్తాను. అందుకు మీరందరూ కూడా ఆ సేవలను అందుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.